ఈ అన్యాయము ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు. అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోనంటాం తప్పేమన్నా ఉందా? అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు, ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని. అలాగే పద్మశ్రీలు, మరి పద్మభూషణ్లు ఇలాంటివన్నీ ఆఖరికి చేసి జానకి గారు కూడా తిరస్కరించారు ఆమెకి పద్మభూషణ్ వస్తే. మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు, సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు కనుక మేము తిరస్కరిస్తున్నామని. ఆ విధంగానే పోసాని కృష్ణమురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్డుని తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు, ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే, 5 ఏళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే అండి మాకు తెలుసు. అసలు గొంతు పోయింది. ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు.